ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. అసలు పడమటి సంధ్యారాగం బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి సార్, ఎలా మొదలైంది అది? పడమటి సంధ్యారాగం యాక్చువల్లీ నేను మాలో చేస్తాను అండి, ఈటీలో చేశాను. అనురాధ మేడం అని మ్యామ్ ఉన్నారు, ఆవిడ నేను ఎప్పుడో చేద్దాం కలిసి పని చేద్దాం ఉంటాను ఉంది మేడం తోటి. వెళ్ళి కలిసినప్పుడు నాకు ఒక హిందీ రీమేక్ ఉందండి, అది చేస్తారు ఇచ్చారనమాట. ఆ ఇచ్చిన పాయింట్లో నాకు ఇది వాళ్ళు వాడలేదు, ఊరి జస్ట్ ఒక ఎపిసోడ్ చేసి వదిలేశారు. నేను త్రూఅవుట్ సీరియల్ పక్కన పెట్టి నేను నా టీం మాకు ఆ పాయింట్ వచ్చింది కాబట్టి ఆ పాయింట్ తీసుకున్నాం. దాని తర్వాత ఆజ్యాన్ని ఇక్కడ తీసుకురావడం తీసుకోవాలి అనమాట. ఈ వాల్యూస్ అనేది ఎప్పుడు కూడా విలువలు అనేది మనం చెప్తేనే పిల్లలకి అర్థమవుతుంటాయి. నేనే ఎక్కువ మాడుతున్నాను, మీరు నన్ను. అయ్యో తప్పకుండా సార్. నేనేమంటానంటే నేను ఒకటి నమ్ముతానండి, ఇప్పుడు నేను మనం చేస్తూ ఉంటే మన పిల్లలు అది ఫాలో అవుతారు. అట్లనే పెద్దవాళ్ళు మంచి చేస్తే పిల్లలు ఫాలో అవుతారు అనే కంటెంట్ కూడా అంటర్లైన్ చెప్పే దాంట్లో మీరు ప్రత్యేకంగా చేయి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మా మిస్ ఏం చేస్తే మా పిల్లలు అదే చేస్తారు, మా చిన్నపిల్లలు అదే ట్రై చేస్తుంటారు ఒకసారి అని సరే. అదే కదా ట్రావెలింగ్, అదే కదా మనకి మొదటి నుంచి ఇచ్చిన వారసత్వం. పెద్దలు మనకి ఇచ్చారు, మనం ఇస్తాం. మనం ఇవ్వాల్సింది ఆస్తి కాదు, ఏమీ కాదు. మీరు కూడా మీ పిల్లలకి మీరు నేర్చుకున్న మంచిని పిల్లలకి అప్పు చెప్పండి, వాళ్ళు బ్రతికేస్తారు అంతే. ఓకే, కానీ ఒక్కొక్క సీరియల్ వెనుక ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. మీరు మైండ్లో ఏదో ఒకటి ఫిక్స్ అయితే కానీ ఆ సీరియల్ స్టార్ట్ చేయరు కదా సార్, అది మ్యాండేటరీ. అంటే ఇప్పుడు ఒక సీరియల్ అంటే ఏమంటారు డైరెక్టర్స్, బేసిక్గా నాకు ఇలా కామ్ ప్లేస్ ఒకటి కావాలి, లేదంటే నేను ఆ దూరంగా ఒక కొండ మీద వెళ్ళి కూర్చుంటే ఒక స్టోరీ వస్తుంది, లేకపోతే అసలు నాకు ఏదో ఒకటి అవుతుంటే ఒక స్టోరీ కావాలంటే ఒకటి కావాలి వాళ్ళకి. మీకేంటి అలాంటి పాయింట్? అంటే ఇంత ప్రత్యేకంగా నేను చేసిన డైలీ సీరియల్స్ వలన ఒక ప్లేస్కి వెళ్తే నేను వస్తాను ఐడియాలజీ లేదు, కానీ యాక్చువల్లీ నేను ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎక్కువ వర్క్ చేసుకుంటాను. కొంచెం మార్నింగ్ ఇదిగా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వర్క్ చేసుకుంటాను. మీరన్న మాటకి నాకు ఏం గుర్తొస్తుందంటే, ఇది చాలా సందర్భాల్లో సాయంత్రం కథ చెప్పాలంటారు, మేము మధ్యాహ్నం 2 గంటలకు ఈ విషయం చెప్తారు. చెప్పినప్పుడు మేము ఈలో ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోయి కథ చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ డైలీ సీరియల్లో ఎక్కువ. ఇప్పుడు కూడా నేను వెళ్ళి ఒక కథ అంటే నేను నా టీం ఒక కథ చెప్పాలన్నమాట. ఓకే, అది వెళ్తూనే థింక్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఇది అలవాటు అయిపోయింది. బట్ బేసికల్గా మీరు దాంట్లో సిన్సియర్ చెప్పాలంటే ఉదయం పూట చేసే వర్క్ కొంచెం బాగుంటుంది. నేను పైలట్ కాపీ మాత్రం ఉదయం చేస్తాను. 2 సింపుల్ ఒక కథ స్టార్ట్ చేస్తానంటే నేను ఒక్కడిని కారులో లాంగ్ డ్రైవ్ చేసుకుంటాను. అది ఫస్ట్. ఆ లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒకటి నమ్ముతారు. నేను ఎక్కువ క్యారెక్టరైజేషన్స్ నమ్ముతాను, వ్యక్తిత్వాన్ని నమ్ముతాను. అది నా డైలీ సీరియల్లో నాకున్న ఫార్ములా. నేను కథను నమ్ముతాను, కానీ కథను దాటి వ్యక్తిత్వాన్ని నమ్ముతాను. కథను దాటి వ్యక్తిత్వం మ్యాండేటరీ మీకు. అవును. ఓకే, సో ఒక సీరియల్ గురించి అంటే నేను ఇప్పటిదాకా అన్ని సీరియల్స్ ఫాలో అవుతుంటే ఒక జనరేషన్ వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకో జనరేషన్ వస్తుంటారు, ఇంకో జనరేషన్. అప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు కదా, అంటే వరుసగా చూడకపోయే వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటే వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఎటుపోయారు, వీళ్ళు ఎందుకు వచ్చారని ఒక డౌట్ వస్తుంటుంది. కానీ ఎన్ని జనరేషన్స్ వస్తున్నా సరే ఫస్ట్ ఎవరిని పెట్టారో వాళ్ళని ఖచ్చితంగా ఆ సీరియల్లో అయిపోయేంత వరకు మీరు ఉంచుతారని ఒక పేరు ఉంటుంది మీకు. ఎలా సార్ కుదురుతుంది అది? మెయిన్ ఇంతకుముందు మీకు చెప్పిందండి, అది నేను వ్యక్తిత్వాలు నమ్ముతాను అనమాట. వ్యక్తిత్వాలు నమ్మటం అంటే డైలీ సీరియల్ నథింగ్ బట్ అవర్ లైఫ్స్ అని మనం ఫస్ట్ నమ్మాలి. మనం ఏదైనా సినిమా కానీ సీరియల్ కానీ మన నేటివిటీకి, మన వాస్తవికతకి, మన యొక్క ఆచార వ్యవహారాలు దగ్గరగా కనుక తీసుకెళ్తే అది మోర్ కనెక్టివిటీ. అది ఎవడ చేసుకుంటే వాడి నేటివిటీని పట్టుకొని చేసుకుంటాడు. సౌత్ కొరియా వాడు నేటివిటీ బట్టి ఎగ్జిక్యూట్ చేస్తాడు వాడు. అంటే నేను వ్యక్తిత్వాన్ని ఎందుకు నమ్ముతానంటే అండి, మీ కథ ముందు రాసి లేదు, కెమెరామెన్ సార్ కథ ముందు రాసి లేదు, నా శిష్యుల కథ ముందు రాసి లేదు కదా. డే టు డే లైఫ్ ఏదైనా జరగచ్చు. అందుకని మీ వ్యక్తిత్వాన్ని ప్రొవైడ్ చేస్తాను. మీ వ్యక్తిత్వాన్ని ప్రొవైడ్ చేసినప్పుడు నాకు జనరేషన్ మార్చాల్సిన అవసరం లేదు. నాకు ఆ వ్యక్తిత్వం ఇది ఇక్కడ సక్సెస్ అయింది, ఆవిడ లైఫ్లో ఇంకోళ్ళు వచ్చారు, ఆ లైఫ్ కథ కూడా చూస్తుంటారు. మనం కథనే బేస్ వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే వ్యక్తిత్వాలని ఎక్కించకుండా కథ వెళ్ళేకొంది కథ బోరు కొడితే కథను మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ కథే బోరు కొడితే జనరేషన్ మార్చాలి. అది లేకుండా నడుస్తుంది. అది ఇది ఫస్ట్ నుంచి నాకు ఫండమెంటల్ గానే ఐడియాలజీలో వచ్చిన థాట్ అంతా ఇది. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ అయినాయి సార్, గుర్తున్నాయా మీకు? వరుసగా ఒక 15 పేర్లు చెప్పగలరా? 15 చెప్తాను కానీ ఎన్ని చేశాను గుర్తులేదు. 28 or 29, 30 అట్లా ఉండొచ్చు. ఈ టీవీ, మా టీవీ, సక్సెస్ మీకు శ్రీకారం, ఆ తర్వాత మనస్సు చూడతానమ్మా,
అది ఒక గమ్మత్తైన సీరియల్ అండి అది. అదేంటంటే నాకు మీ దగ్గర వర్క్ కావాలండి. నేను వైష్ణవ్ గారిని వచ్చి వర్క్ అడగాలి. నేను ఫస్ట్ వర్క్ అడగను, మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటారు అని అడిగి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ నిమిషంలో వర్క్ అడుగుతాను. నాకు డబ్బు కావాలి. అయితే డబ్బు ఫస్ట్ వచ్చి అడుగుతాను, మిమ్మల్ని అడగను కదా. వస్తాను, మీరు మంచిగా మాడతారు, మీరు భోజనం చేశారు అంటారు, నేను కూడా భోజనం చేసి వచ్చాను వైష్ణవ్ గారు అంటాను. అంతా అయిపోయినాక ఏం చేస్తున్నారు సార్, మీరు బాగున్నారా, మనం భలే వర్క్ చేసాం ఎయిర్ బ్యాక్ అంటారు. లాస్ట్లో అడుగుతాను, నాకు 1 లక్ష రూపాయలు డబ్బులు ఇవ్వన్నాను. సేమ్ ఇదే ఆ కథ. మనస్సు చూడతారమ్మా, మనస్సులోని మాటని ఎవ్వరు చెప్పలేరు. సొగసు చూడతారమని మన ఛాయ్ గారి పాట ఉంటుంది. సొగసును చూడొచ్చండి, నా దృష్టిలో అందరూ ఎంత చూడొచ్చు, కానీ యూ కాంట్ ఎవరు ఇది, అది మనసు చూడతారమ్మా. అట్ మోస్ట్ ఫైనల్లీ ఇంకా మనసంతానం వేకొస్తానికి ఇది నా బ్రెయిన్ చైల్డ్. ఇది చాలా ప్రత్యేకమైనది నా లైఫ్లో. మౌనరాగం, పడమటి సంధ్యా రాగం, మనసు చూడతారం అనే కొన్ని క్లాసిక్స్. అవి కమర్షియల్గా స్వాచ్ఛనుకులు, పుత్తడి బొమ్మ, నాగబాబు సార్ తోటి శిఖరం. మనసు చూడతారం అంటే అనంతనాగ్ సార్తో చేస్తాను. అనంతనాగ్ సార్ అని మీకు చెప్పాలంటే KGF లో ముందు ప్రొఫెసర్ క్యారెక్టర్ వస్తారు కదా, బుక్ పట్టుకోవాలి, ఆయన మెయిన్ లీడ్, ఆ పెద్ద ఆయన 300 సినిమాల ఆర్టిస్ట్, ఆయన హీరో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.